హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ పండు. నా వాయిస్ కొంచెం డల్ రావచ్చు, కొంచెం ఎనర్జీ తగ్గొచ్చు, కొంచెం ఇగ్నోర్ చేయండి. అండ్ ఇప్పుడే AAA మూవీస్ లో దండోరా మూవీ చూడడం జరిగింది. అండ్ మూవీ ఎలా ఉందంటే హార్డ్ హిట్టింగ్ స్టోరీ అన్నట్లు. ఇప్పుడు మన ఇండియాలో ఆధార్ కార్డ్ ఎలానో ఒక మనిషికి చావు పుట్టుక ఎలానో ఈ మూవీ చూడడం కూడా అంత ఇంపార్టెంట్. ఎవరికి ఇంపార్టెంట్ అంటే ఎవరైతే ప్రేమలో విడిపోతారో, ఎవరైతే కులాంతర గొడవల్లో ఉంటారో, ఎవరైతే దీన్ని ఎక్స్పీరియన్స్ చేసారో వాళ్ళు పక్కా చూడాల్సిన సినిమా, మిస్ అవ్వకండి. యాక్చువల్లీ మూవీ 2004 మెదక్ అని పడుతుంది, 2004 మెదక్ అని పడిన బట్టి నాకు కొంచెం ఎమోషనల్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆ డిస్టిక్ పేరు విన్నా, ఆ సంవత్సరం పేరు విన్నా కానీ నాకు ఎమోషన్ హార్ట్ నుంచి వెళ్ళి, బ్రెయిన్ నుంచి వెళ్ళి, బాడీ పార్ట్స్ మొత్తం పోతూ ఉంటుంది. సో అక్కడ నుంచి వెళ్ళి నేను కనెక్ట్ అయ్యాను. ఈ క్రిస్మస్కి అన్ని సినిమాలు చాలా బాగున్నాయి. దండోరా అయితే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ జానర్ అన్నట్లు చాలా బాగుంది. ఇట్స్ అన్ ఎమోషనల్ రైడ్ టు పాస్ట్ మెమోరీస్ అన్నమాట. మీరు ఇలాంటి స్టోరీని, ఇలాంటి కథని ఏదొక పరిస్థితిలో ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. మూవీకి కోర్టు సీనే సోల్ అనుకోవచ్చు. అండ్ ఇక మూవీ పాజిటివ్స్ వస్తే, ఫస్ట్ వీళ్ళు ఈ స్టోరీని తీసి జనాలకు చూపిద్దాం అనుకున్నప్పుడే సక్సెస్ అయిపోయినట్లే. ప్రతి క్యారెక్టరేషన్ కి ఒక సోల్ ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ చాలా వర్కౌట్ అయినాయి. ఆల్మోస్ట్ స్టార్టింగ్ లో మనకి ఎమోషనల్ సీన్స్ లేవనిపిస్తుంది అంతే, కానీ స్టోరీలో ఇన్ డెప్త్ పోతా ఉంటే ఏడుపు వచ్చేస్తుంది. యాక్చువల్లీ నేను 2 hours 20 minutes లో ఆల్మోస్ట్ 2 hours వరకు ఎటు వెళ్ళిపోయినా ఎమోషనల్ అంటే ఎటో కూడా నాకు తెలియదు, అర్థం కాలేదు. యాక్చువల్లీ కొంతమందికి అంత కనెక్షన్ అనిపించకపోవచ్చు, బట్ చూడడం అయితే ఇంపార్టెంట్. చూడండి, గుండెలో ఏదో భారం పడినట్టు అనిపించింది. నవదీప్ గారిది క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ శివాజీ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ మూవీ మ్యూజిక్ చాలా బాగుంది. ఇక నెగిటివ్స్కి వస్తే, యాక్టర్ నందు గారిది ఫ్లాష్ బ్యాక్ లో అతని గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, ఆమె గురించి చూపించలేదు అసలు. అప్పటిదాకా చూపిస్తారు అనిపిస్తుంది, అది కట్ చేసిర్రు. అది వేయలేదు. అది కొంచెం నెగిటివ్ మూవీకి. ఆ క్వశ్చన్ మార్క్ ఉంటుంది అసలు ఏం జరిగింది అని. బిందు గారిది శివాజీ గారి ట్రాక్ ఉంటుంది కదా, అక్కడ కొన్ని సీన్స్ లాగ్ అనిపిస్తాయి, అవి కొంచెం కట్ చేయాల్సింది. అది కట్ చేసి యాక్టర్ నందు గారి ఫ్లాష్ బ్యాక్ లో అది కొంచెం చూపించాల్సింది. ఇక స్టోరీ విషయానికి వస్తే, పెద్ద కులం చిన్న కులం మధ్యలో ప్రేమలు జరిగితే వైస్ వర్స అన్నట్టు. పెద్ద కులం అబ్బాయి చిన్న కులం అమ్మాయి, చిన్న కులం అబ్బాయి పెద్ద కులం అమ్మాయి అన్నట్లు 2 లవ్ స్టోరీస్ ప్యారల్ నడుస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళకి ఏం కావాలంటే ఎవరి కులం వాళ్ళే పెళ్లి చేసుకోవాలన్నట్లు. ఆ ఎఫెక్ట్ అవ్వడం అనేది ఆ గుండెని పిండేస్తూ ఉంటుంది. సో ఈ మధ్యలో వీళ్ళకి శ్మశానం ఉండదు ఆ ఊరికి. మరి క్లైమాక్స్ లో శ్మశానం వచ్చిందా, మరి ఆ లవ్ స్టోరీస్ కి ఎండ్ కార్డ్ వచ్చిందా, లేకపోతే ఏమైందనేది మూవీ యొక్క స్టోరీ. అది మీరు థియేటర్లో బాగా చూసి అర్థం చేసుకొని, సమాజం ఎట్లుందని తెలుసుకొని, అది రియల్ స్టోరీ తెలుసుకొని ఇప్పటికీ మీ స్టోరీస్లో ఏమన్నా మీరు చేయగలిగితే చేసుకోవచ్చు, చూసి కొంచెం మారచ్చు. అండ్ మార్పు రావచ్చు, సమాజానికి మార్పు తేవచ్చు. యాక్చువల్లీ అది మన పేరెంట్స్ అందరు చూపించాలి అలాంటి మూవీస్. కులం చేసింది వాళ్ళు చేసే వృత్తిని చూసి, కానీ ఈ మనిషి ఎక్కడ పుట్టిందని చెప్పి ఎవరు కులం చేయలేదు. ఈ మతాలు అంటారు, అది ఎప్పుడు పొలిటీషియన్స్ చేస్తూనే ఉంటారు, అది లైట్ తీసుకోండి. ఈ కులం దగ్గరైనా మనిషి మారితే చాలా బాగుంటుంది. క్లైమాక్స్ అయితే ది బెస్ట్ ఇచ్చిండ్రు, క్లైమాక్స్ బాగా ఇచ్చారు. అండ్ కొంచెం బలగం రిఫరెన్స్లో అనిపిస్తుంది, కొంచెం బలగంలా అనిపిస్తుంది. కొంచెం ఆ టెంప్లెట్ కానీ, మనిషి చనిపోయిన తర్వాత స్టోరీ నడుస్తూ ఉంటుంది, కొంచెం బలగం ఆ నలుగురిలో అనిపిస్తుంది. బట్ ఇట్స్ ఎన్ కుల ఘోష. అండ్ మూవీ అయితే చాలా చాలా హార్డ్ హిట్టింగ్ ఉంది, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ క్రిస్మస్కి నేనైతే ఆ డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, TFIకి దండం పెడతాం. మంచి మూవీస్ ఇచ్చారు. దీని ప్రియారిటీ ఆర్డర్ నేను సాటర్డే పొద్దున్న అట్లా చేస్తా, సాటర్డే రోజు. దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. జాగ్రత్తగా లైఫ్లో నడవండి. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్.